ఏపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర భవన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మొదటి అప్లికేషన్ను స్వీకరించనున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొనసాగించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వీటిని కమిటీ సభ్యులు పరిశీలించి తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, శిల్ప, నేటి నుంచి కాంగ్రెస్ కి సంబంధించి 175 నియోజకవర్గాలకి అసెంబ్లీకి ఎంపీకి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని మనం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా పోటీ చేసేందుకు ఎక్కువగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి సీనియర్ నాయకులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ఏదైతే ఈ రోజు మొదలు ఆన్లైన్ లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే మొదటి దరఖాస్తుని ఉదయం 11 గంటలకి మాణిక్యం ఠాకూర్ ఆంధ్రరత్న భవన్ లో స్వీకరిస్తారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే పార్టీకి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు తన ఉనికిని కోల్పోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా తిరిగి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం కాంగ్రెస్ వాహుల్లో పెరుగుతోంది. అలాగే కార్యకర్తలతోటి, నాయకులతోటి, అలాగే ప్రజలతోటి రోజు కూడా మమేకమవుతూ ఏదైతే ఛార్జ్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచే ఆమె తన కార్యాచరణను మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి ఇడుపలపాయ వరకు రోజుకు 2 నియోజకవర్గాలు తప్పున ఆమె ముందుకు ప్రజలతోటి కలిసి వెళ్లేందుకు తన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని షర్మిల ముందుకు వెళ్తున్న వేళ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ పార్టీలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అలాగే వైసీపీ నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన సీనియర్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే టికెట్ లేదు అని ఆశించి భంగపడిన వారు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అంటే ఇప్పటి వరకు టీడీపీ, జనసేన వైపు చూసిన నాయకులు కొంతమంది మరొకసారి పునరాలోచన చేసుకుని కాంగ్రెస్ కి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేందుకు 2024 ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన ప్రణాళికలతోటి షర్మిల ముందుకు వెళ్తున్న వేళ ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. శిల్ప. రైట్ కాంతి, థ్యాంక్ యూ.